విజయసాయిరెడ్డిని తాజాగా వైసీపీనే టార్గెట్ చేయడం ప్రారంభించి మన విక్రాంత్ రెడ్డి ఉదంతానికి సంబంధించిన దాని మీద ఆయన మాట్లాడిన తర్వాతన ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి దగ్గర పనిచేసి ఇప్పటికీ వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి ప్రేమ్ కళ్యాణ్ రెడ్డి ఒక పోస్ట్ చేసుకొచ్చారు. 2016 నుండి 2024 వరకు దాదాపు 8 సంవత్సరాల పైగా ఉదయం 4:30 నుండి రాత్రి 11 వరకు ఒక్కరోజు కూడా సెలవు లేకుండా కనీసం ఒక గంట కూడా సెలవు లేకుండా విజయసాయిరెడ్డి గారి దగ్గర నేను పనిచేశాను. అంటే ఆయన కూడా అంత సమయం పనిచేశాడని నేను 100% ఘంటాపదంగా చెప్పగలను. జగన్ గారి పట్ల, వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ పట్ల విజయసాయిరెడ్డి గారి ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం, నిబద్ధత కొన్ని వందల సార్లు ప్రత్యక్షంగా నేను చూశాను. నాకు నేరుగా అనేక సార్లు చెప్పారు. విజయవాడలో ఒకరోజు ఇంటర్నల్ మీటింగ్లో సార్ అన్న మాటలు మక్కిగా చెప్తాను, మక్కిగా చెప్తాను. జగన్ గారి ఫ్యామిలీని కొంతమంది టీడీపీ నాయకులు బూతులు తిడుతున్నారు. అప్పటికి విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద చాలా సాఫ్ట్గా, హుందాగా వాడేవాళ్ళం. అప్పటి వరకు విజయసాయిరెడ్డి గారి మీద ఉన్న విమర్శల్లో ప్రధానమైంది సోషల్ మీడియాలో అభ్యంతరకర భాష వాడతారని, విరుచుకుపడతారని. ఆ ముద్ర తొలగించుకునే ప్రయత్నం చాలా కాలం నుండి చేస్తున్నాం. జగన్ గారి ప్రోగ్రామ్స్, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద బాగా ఫోకస్ చేస్తున్నాం. వాటితో పాటు విజయసాయిరెడ్డి గారి ప్రోగ్రామ్స్ కవర్ చేసేవాళ్ళం. సార్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా బాగా ఎక్కువైపోయాయి. ఈ పరిస్థితుల్లో విజయవాడ మీటింగ్లో సార్ అన్న మాటలు, మనం ఏ కారణం చేత ఇప్పుడు ఈ పందాలో ఉన్నామో పక్కన పెడదాం. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారు మాటలు పడ్డారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళు టూ మచ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు వాడుతున్న భాష అభ్యంతరకరం, చేస్తున్న విమర్శలు నిరాధారం. మన పార్టీ నుండి బలంగా విమర్శలు తిప్పికొట్టడంలో మన పార్టీ పూర్తి స్థాయిలో సఫలం కావడం లేదు. కాబట్టి మనం ఇక్కడ నుండి అటాక్ చేద్దామన్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. అక్కడ ఉన్న విజయసాయిరెడ్డి గారి టీంలో కొంతమంది ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమర్థించారు. నాకు గుర్తున్నంత వరకు వ్యతిరేకించింది 2 మాత్రమే. నేను చాలా బలంగా వ్యతిరేకించాను. వద్దు సార్, మనం మళ్ళీ ఆ దారిలోకి వద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించి అధికారంలో ఉన్నప్పుడు విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థం లేదు. అసలు మీ పర్సనాలిటీకి, మీ అపీరెన్స్కి విమర్శలు పెద్ద సూట్ కూడా కావు. మీరు రాజ్యసభలో మాట్లాడేటప్పుడు ఏదైతే భాష, యాస, మూడ్ ఉంటుందో అదే మీకు సూట్ అవుతుంది. అదే మీకు వ్యక్తిగతంగా కూడా ఉపయోగం. సోషల్ మీడియాలో ఒక మాట అంటే 100 మాటలు అనిపించుకోవాలి. మనకు వద్దు సార్ అని నేను కరాఖండిగా చెప్పాను. ఈ మాటలు నేను చెప్పడం వెనక కారణాలు అన్నీ కూడా వివరించాను. అప్పుడు విజయసాయిరెడ్డి గారు నా మాటలతో ఏకీపిస్తూ కరెక్టే కళ్యాణ్, కానీ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే కారణం జగన్ గారి ఫ్యామిలీ. నేను ఆయనపై విమర్శలు చేస్తున్న వాళ్ళు నన్ను ఏదో అంటారనో, లేక రేపు అధికారం కోల్పోతే ఏదో చేస్తారనో, లేక నా ఇమేజ్కి డ్యామేజ్ అవుతుందని జాగ్రత్త పడటం, పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని చూసి చూడనట్టుంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు కళ్యాణ్. దీన్ని కాన్సిక్వెన్సెస్ ఏమైనా కానీ ఎదుర్కొందాం, ఏమి నష్టపోయినా సరే పర్వాలేదు, అటాకింగ్ మూడ్లోకి వెళ్దామన్నారు. జగన్ గారి పట్ల, ఆయన ఫ్యామిలీ పట్ల విజయసాయిరెడ్డి గారికి ఉన్న విశ్వసనీయత, గౌరవం, నిబద్ధత, అభిమానం, త్యాగం ఎన్నో కొన్ని వందల సార్లు నేను ప్రత్యక్షంగా చూశాను. జగన్ గారికి విజయసాయిరెడ్డి గారు దూరం అవడానికి కారణాలు ఏమైనా కావచ్చు, హుందాగానే ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ముఖ్యంగా నాకు పర్సనల్గా బాగా తెలిసిన వాళ్ళకి 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. విజయసాయిరెడ్డి గారిని విమర్శించాలంటే విమర్శించండి. జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు టార్గెట్ చేసినా విమర్శించినా మనకు అటాక్ చేసే గుణం సహజంగా వచ్చేసింది. నేను అర్థం చేసుకోగలను. ఒకటి, వైఎస్ఆర్ మీద విమర్శ చేయడానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా మీరు ఎప్పుడు పార్టీని విమర్శ చేయలేదా? పార్టీ కోసం పనిచేస్తే, త్యాగాలు చేస్తే మాకు న్యాయం జరగలేదని మీరు ఎప్పుడు ఎవరి దగ్గర అనకపోతే విమర్శలు చేయండి. 2, సోషల్ మీడియా పట్ల విజయసాయిరెడ్డి గారికి సంపూర్ణ అవగాహన ఉంది. ప్రతి పోస్టు, ఆ మాటకు వస్తే పోస్టుల కింద వచ్చే కామెంట్స్ కూడా ఆయన చూస్తారు. ఎవరు విమర్శలు చేస్తే ఆయన ఖచ్చితంగా చూస్తారు, చూసి గుర్తుపెట్టుకుంటారు కూడా. ఆయన మీద విమర్శ పడితే తిరిగి ఇచ్చి పడేయడం ఆయన సహజ లక్షణం. అది ఎవరిని అయినా సరే ఆయన ఉపేక్షించడు. దానికి మినహాయింపు ఒక్క జగన్ గారే. అది కూడా ఆయన అధిగమించేశారు. నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఒకటే, జగన్ గారి పట్ల మీ అభిమానం ఆయనకు నష్టం చేస్తుందా, మంచి చేస్తుందా ఆలోచించి ఎవరిపైన అయినా సరే విమర్శ చేయండి. ముఖ్యంగా వైఎస్ఆర్ గారి మీద. వైఎస్ఆర్ గారు దేనికి ఎవరికి భయపడేవారు కాదు. జగన్ గారి శ్రేయస్సు కంటే ఆయన కెరీరు, జీవితం కూడా ముఖ్యం కాదనుకునే వ్యక్తి. కానీ ఆయన్ని చేయని తప్పుకు టార్గెట్ చేస్తే మాత్రం తప్పక రియాక్ట్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిని పార్టీ భూస్థాపితం చేయాలని చంద్రబాబుతో చేతులు కలిపి మరి పన్నాగం పడినప్పుడు మొదట టార్గెట్ చేసింది వైఎస్ఆర్ గారిని. లొంగే వ్యక్తి అయితే అప్పుడే లొంగిపోయేవాళ్ళు. పార్టీ నుండి ఆయన బయటకు వెళ్ళడానికి ఒకటే కారణం, జగన్ గారు వైఎస్ఆర్ గారు కోరుకున్న స్థాయిలో ప్రాధాన్యత కొంత తగ్గింది. అది వైఎస్ఆర్ గారు జీర్ణించుకోలేకపోయారు. దానికి ప్రధాన కారణం జగన్ గారి పట్ల విజయసాయిరెడ్డి గారికి ఉన్న అపార ప్రేమ. ఒకవేళ వైఎస్ఆర్ గారు తుడుచుకుని పోయే వ్యక్తి అయితే జగన్ గారితో ఇలానే ట్రావెల్ చేసినా అధికారం, పదవులు అన్నీ అనుభవించవచ్చు. ఆయన మనసు ఎక్కడో ఎందుకో గాయపడింది, వద్దు అనుకుని వెళ్ళిపోయారు. జగన్ గారి పట్ల, జగన్ గారి కోసం అందరికంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి, త్యాగాలు చేసిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. జగన్ గారి పట్ల, పార్టీ పట్ల నిజంగా అభిమానం ఉంటే, రాజకీయ అవగాహన కాస్తైనా ఉంటే, విజయసాయిరెడ్డి గారి సబ్జెక్ట్ వచ్చినప్పుడు కాస్త కళ్ళు చెవులు మూసుకోవడం పార్టీకి మంచిది. నోట్, నేను ఇప్పుడు వైఎస్ఆర్ గారి దగ్గర పనిచేయడం లేదు, కానీ ఆయన దగ్గర పనిచేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఆయనతో ఇప్పుడు లేకపోయినా ఎప్పటికీ అక్కడ నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. అందులో 1-2 చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు హుందాగానే ఉంటాను.
కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం పక్కా. కాస్త గైడ్లైన్స్ తీసుకుని పార్టీకి పనిచేస్తే మీ వ్యక్తిగత అభివృద్ధికి మీరు చేసే పని ఎలా ఉపయోగపడుతుందో క్లారిటీ తీసుకుని పనిచేయండి, అది పార్టీకి మీకు మంచిది. నేను నా ఫ్యామిలీ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మనుషులు, అదే చివరి వరకు కొనసాగుతుందంటే మీ ప్రేమ్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేమ్ కళ్యాణ్ అనే అతను విజయసాయి రెడ్డి గారి దగ్గర పనిచేసి మానేసినటువంటి వ్యక్తి.